రాజేంద్ర నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు. ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా. కాంగ్రెస్ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలని. ఏమైందా ఒకసారి చూడండి. అంబులెన్స్కి ఇచ్చేయండి, వాటర్ ఇచ్చేయండి తొందరగా. వాటర్ ఇచ్చేసి అంబులెన్స్ ఉంది కదా అవతల అంబులెన్స్కి తీసుకెళ్ళండి. అంబులెన్స్కు తీసుకెళ్ళండి. ఓకేనా? ఎత్తుకోండి అంబులెన్స్ కాడికి తీసుకోపోండి. పోలీసులు ఏం చేస్తురా చూడండి. అంబులెన్స్కి తీసుకెళ్ళండి. జరగండి అమ్మా, జరగండి తల్లి, అటెండ్ జరగండి. డాక్టర్ ఉన్నాడు కదా అంబులెన్స్లో. మిత్రులారా, నా విజ్ఞప్తి ఒక్కటే. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 70 ఏళ్లలో 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వాలను నడిపింది. పేద ప్రజల కోసం పనిచేసింది. ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. చేవెళ్ల ప్రాంతం నుంచి 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1550 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో చేవెళ్లలో బయలుదేరిన పాదయాత్ర ఈ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా నిలబడే నిర్ణయాలు తీసుకున్నారు. రైతు రుణమాఫీ జరిగింది. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ అంటే అత్యంత ప్రత్యేకం. అందుకే ఇవాళ ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం, ప్రజలతో మాట్లాడినాం, నాయకులతో మాట్లాడినాం, సర్వేలు చేపించినాం, తండాలలో పోయి నా లంబాడి సోదరులను అడిగినాం, మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందయా, మీరు ఎవరికైతే ఓటేస్తారని. వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్కు టికెట్ ఇవ్వు, రంజిత్ రెడ్డి సార్ మంచోడు, మేము ఎప్పుడు పోయినా కలిస్తే పలకరిస్తాడు, శాతనైతే సాయం చేస్తాడు, శాత కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతలేదని మాకు చెప్తాడు. ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా చూస్తాడు, మమ్మల్ని సోదరులాగా చూస్తాడని వాళ్ళు చెప్పారు. అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరూ మెచ్చిన అభ్యర్థిని సోనియమ్మ ఇవాళ రంజిత్ రెడ్డిని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది. ఇవాళ రంజిత్ రెడ్డిని గెలిపించండి. నాకు అవసరం ఉంది. ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ కట్టాలంటే వికారాబాద్లో మొదలైన మూసి నల్లగొండ నేరేడ్చర్ల వరకు అభివృద్ధి చేయాలంటే 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు తేవాలి, పార్లమెంటులో మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వం అనేది 10 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి, మీ సమస్యల మీద మాట్లాడాలి. మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మీ గండిపేట హిమాయత్ సాగర్ను ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఉస్మాన్ సాగర్ను అభివృద్ధి చేయాలి, వికారాబాద్ను పర్యాటక క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే
నాకు నమ్మకమైన మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. అందుకే సోదరులారా, ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా మహమ్మద్ తీసుకొని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన. ఇవాళ రంజిత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తే పానకంలో పుడకలాక తయారవుతారు, కాళ్ళల్లో కట్టెబెట్టేటోళ్ళు అవుతారు. మనం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కాడ పేరు వస్తుందో అని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే చేసేది ఉంటే 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు. మనకు వికార శాటిలైట్ సిటీకి జైపాల్ రెడ్డి గారు 2500 కోట్లు ఇచ్చిండ్రు. అవి ఎందుకు రద్దు చేసిండో మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి. ఎందుకు ఎంఎంటీఎస్ రైలు ఎయిర్పోర్ట్కు పోలేదు? ఎందుకు ఎంఎంటీఎస్ రైలు మీకు చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు రాలేదని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళకు ఉపయోగం, చేవెళ్ళ ప్రజలకు ఉపయోగం లేదు. అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా 3 మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు, పరిగి, వికారాబాదు, చేవెళ్ళ, అదేవిధంగా మనకున్న మహేశ్వరం, రాజేంద్ర నగర్, అదేవిధంగా శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించండి మిత్రులారా. మీరు అనుకున్న అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇవాళ నాకు పార్లమెంట్ సభ్యుడు నా చేతిలో ఉంటే, నాకు అండగా ఉంటే ఢిల్లీలో అన్ని అనుమతులు ఏడాది తిరిగే కల్లా సాధిస్తా. 1,00,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి మీ భూముల ధరలు, మీ మొత్తం కాలుష్యాన్ని మొత్తం కడిగే బాధ్యత నాది. నగరాన్ని విస్తరించే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అందుకే సోదరులారా, రాజేంద్ర నగర్లో ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించింది. ఇవాళ చేసింది చెప్పుకోలేక, ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక, బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి. నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు, అయ్యా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అవునా? మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవుళ్ళకు పూజ చేయలేదా? బోనాల పండుగ చేయలేదా? బతుకమ్మ పండుగ చేయలేదా? ఎల్లమ్మకు, మైసమ్మకు, పోసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా మనం? అవునా కాదా? మరి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇప్పుడే శ్రీరామనవమి కనిపెట్టినట్టు, హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు, ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి తీసుకొచ్చి పోలింగ్ బూతుల డబ్బాలో ఓట్లు వేయించుకోవాలని కక్కుర్తి వాళ్ళని చూడండి. అందుకే దేవుడి పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళను పొందబెట్టండి. ఇవాళ మతాలకు, ప్రాంతాలకు, ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి. అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అప్పుడే నిజమైన హిందువు, అప్పుడే నిజమైన హిందూ. అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న విశ్వేశ్వరరెడ్డి గారిని, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ, అమిత్ షా రద్దు చేస్తామంటారు. విశ్వేశ్వరరెడ్డి గారు మీ విధానం ఏందో చెప్పండి. మీకు రాజ్యాంగం తెలుసు, మీరు చదువుకున్న వాళ్ళు. మీ ఫాదర్ జస్టిస్గా, హైకోర్టు జస్టిస్గా ఒక పెద్ద న్యాయ కోవిదుడిగా పనిచేసిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా రద్దు చేస్తామంటారు. ఇది దేశానికి మేలు చేస్తుందా? మా దళితుల హక్కులను కాలరాస్తామని, మా గిరిజనులకు అన్యాయం చేస్తామని, మా ఓబీసీలను నిండా ముంచుతామని, మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4% రిజర్వేషన్ని రద్దు చేస్తా అని నీ పార్టీ అంటుంది. నీ విధానం ఏందని నేను విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా. ఎన్నికల కోసం, ఓట్ల కోసం దుర్మార్గుల పక్కన చేరకు విశ్వేశ్వరరెడ్డి గారు. మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను కలుషితం చేయకు. మూసి ఎట్లయితే కలుషితమైందో మీ కుటుంబ చరిత్రను కూడా ఇవాళ కలుషితం చేయొద్దు అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా.
అందుకే మిత్రులారా మళ్ళీ వస్తా, శేర్లింగంపల్లి వస్తా, మహేశ్వరం వస్తా, చేవెళ్ళ వస్తా, తాండూరు వస్తా, వికారాబాద్ వస్తా, పర్గికి వస్తా, రాష్ట్రం నలుమూలలో తిరుగుతా. రంజిత్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. మీరందరు సిద్ధమేనా? 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 1,00,000 మెజార్టీ సిద్ధమేనా? అక్కడున్న మా అక్కలు సిద్ధమేనా? भाई 1,00,000 मेजॉरिटी देना रंजित रेड्डी को। आप तैयार है? तैयार है? जय कांग्रेस, जय जय कांग्रेस। हस्तम गुर्तुके, हस्तम गुर्तुके। మూడు రంగుల జెండా మట్టి సింగమోలే కదిలి